సర్వశక్తిమంతుడు స్తోత్రాడు అయిన దేవాన్ని ఘనమైన పరిశుద్ధమైన స్తోత్రం ఆయన. ఈలాగు ఈ ఆదివారం ఉదయకాలమందు మీ పరిశుద్ధ పాసన్ని ప్రవేశించుటకు ఆరాధన కొరకై నీ సన్నిధిని ప్రవేశం కలిగినట్టుకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి ఉంచి ఈలాగు నీ సన్నిధిని ప్రవేశపెట్టి ఉన్నావు తండ్రి. గతకాలం మొదలుకొని ఇప్పటి వరకు అనేక విధములుగా మీరు తండ్రి సంఘాన్ని మమ్మను మీ దయగల లెక్కల కింద కాచుకొని ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘములోని కుటుంబాలు మీరు దర్శించండి, క్షేమాభివృద్ధి కలుగు చేయండి తండ్రి. కుటుంబాల ఆశీర్వాదం పొందుకున్నటకు నీ వలన బలం పొందుకుంటూ ఆజ్ఞాపించిన ఆయన నీ దైనందిన వారిగా సంఘ బిడ్డలను దీవించు తండ్రి. నీ ఆత్మ కలిగి మీ వలన నడిపించబడి ఎందరు దేవుని ఆత్మ వలన నడిపించబడుదరో వారు అందరూ దేవుని కుమారుల ఇందున లేఖనాల మీద స్రవించిన రీతిగా మీ పిల్లల ఇంటికి సహాయం తెచ్చేతండి. ఆత్మ కలిగించి స్వాతంత్రమును తండ్రి బిడ్డలు కాపాడుకున్నటకు నాయన మీ యందు సజీవులుగా స్వతంత్రులుగా మమ్మల్ని నిలిపించిన వారికి స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం తండ్రి దేశమంతయు తండ్రి 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా ఇందుకొరకై ప్రాణం పెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధుల కొరకు స్తోత్రం నాయన. నాయకుల కొరకు వందనాలు, వెన్నట్టి ఉన్న ప్రజల కొరకు వందనాలు. మీరిట్టి స్వాతంత్రాన్ని మాకు అనుగ్రహించున్నారు. దేశమునకు క్షేమాన్ని విస్తరింపజేయండి. దేశమందు ప్రభా ప్రజలు తండ్రి నీ బలము కలిగి నీ వలన మేలు పొందుకొని అన్ని విషయంలో మా దేశము తండ్రి క్షేమాభివృద్ధి కలిగినట్టుకు మీరే మీ కృపకి ఏర్పాటు చొప్పున ఋతువుల యొక్క నాయన సక్రమైనటువంటి నా యొక్క ప్రవేశాన్ని వర్షం వలన కానీ అతివృష్టి వలన కానీ అనావృష్టి వలన కానీ ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడకుండాట్లుగా మీ సహాయం దయచేయండి తండ్రి. మెట్టుకు సొలొమోను తండ్రి మహాదేవాలయం ఎదుట యెరూషలేములో ప్రార్థన చేసిన రీతిగా ప్రజలు మీ తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడు తండ్రి వారి దేవుడు వేరని వారిని కాచుకొని దేశమునకు తండ్రి ఆశీర్వాదమును క్షేమస్థితిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. మా నాయకులను బట్టి స్తోత్రము, మా రాష్ట్రపతిని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, కేంద్ర మంత్రులను బట్టి, అలాగే తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బట్టి, మంత్రులను బట్టి, అధికారులను బట్టి, పట్టణపు తండ్రి నాయన తండ్రి మేయర్ గారిని బట్టి తండ్రి మీకు వందనాలు తెలుస్తున్నాము. స్థానిక కార్పొరేటర్ గారిని బట్టి, స్థానిక నాయకులను బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. సంఘ పెద్దలను బట్టి మీకు వందనాలు, స్త్రీల సమాజాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అందరమును మీ ఆత్మ కలిగించి స్వాతంత్రమును కాపాడుకోవచ్చు ముందుకు సాగుటకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని తండ్రి సంఘాన్ని మీరు దర్శించి దీవిపరమని వేడుకొంచున్నాము. మా మధ్య మీ సన్నిధి ఉంచండి నా దేవ. దూరం నుంచి మా మధ్యకు వచ్చిన కుమార్తెలను బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన ఆసక్తి కొరకు నీ సన్నిధిని ప్రవేశించడానికి వారికి ఇచ్చిన బలము కొరకు స్తోత్రం నాయన. మునుపటి వలన నీకు సాక్షుడిగా నీ కుమార్తెలను నీ కుమారులను మీరు వాడుకోనమని వేడుకొంచున్నాము. చిన్న బిడ్డల కొరకు స్తోత్రం చెల్లించున్నాము. పిల్లలనేమి పెద్దలనేమి తనైంది భక్తుల వారిని ఆశీర్వదించని చెప్పిన రీతిగా నీ గొప్ప ఆశీర్వాదం మీ బిడ్డల కొరకు ఆజ్ఞాపించు. మా మధ్య మీ సన్నిధి ఉంచండి, మీ ఆత్మసంచారం దయచేయండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవ అర్పించే స్థితులను స్వీకరించిన ఆయన నా పెదవులు నీ స్థితిని ప్రచురపరచినట్లుగా నా యొక్క నోటిని తెరువుమని భక్తులు చెప్పిన రీతిగా నిన్ను గణపరిచే హృదయాన్ని స్తుతించే పెదవులను సంఘానికి దయచేతండి. పాటలు పాడుతుండగా ఉజ్జీంపజేయని ఆయన ఆత్మపూర్ణులుగా చేయండి తండ్రి. నీ అనుగ్రహమునికి పాత్రలుగా నిలిపించిన ఆయన మేలు కలుగు చేయండి. సమస్త విషయాల్లో సంఘము తండ్రి మీ గొప్ప ఆశీర్వాదం కలిగినట్టు కుటుంబాలు దీవుని బట్టి సహాయం తెచ్చాను ఆయన. దూరమందరం మా ఇంటి కుమారులను కుమార్తెలు దీవించండి నాయన. అహ్మదాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కుమారుడు తండ్రి వివేక్ ప్రేమతేజ్ పక్షంగా మీరు ఉండమని వేడుకొంచున్నాము. మా నాయకులు నోయల్ సామేల్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, ఐపీసీ స్టేట్ కౌన్సిల్ని బట్టి, ఐపీసీ నాయకులను బట్టి, సాటి ఐపీసీ సంఘాలను బట్టి, సాటి సంఘ విశ్వాసులను బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాము. బస్సు తారకనగర్, శాంతినగర్ ఏరియాని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ప్రాంతంపై నీ దయాదృష్టి నిలిపించిన ఆయన కోవిడ్-19 విపత్తు నుంచి సమస్త పరిస్థితుల్లో దేవతండి సంఘాన్ని ఈ ప్రాంతాన్ని మీరు కాచుకోనమని వేడుకొంచున్నాము. ఈ ఉదయకాలం నీ సంధిని ప్రవేశించి బిడ్డలు అర్పించిన ఆయన స్థుతులను స్వీకరించండి ఆయన. చేయనని ప్రార్థన ఆలకించండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఎవరైనా బలలో ప్రవేశం పొందుటకు వేచి ఉన్నలా వారిని యోగ్యులుగా తీర్చిదిద్దమని వేడుకొంచున్నాం తండ్రి. మీ కొరకు సంఘాన్ని ప్రతిష్ఠించుకొని ఆయన యవనుల పక్షంగా మీరుండండి, సండే స్కూల్ బిడ్డల పక్షంగా మీరుండండి. నీ కార్యములను, నీ గొప్ప కార్యములను సంఘంలో జరిగించిన ఆయన కీర్తన ధ్యానమందు సాక్ష్యములందు మీరుండండి. వాక్యోపదేశం ద్వారా నాతో సంఘంతో మీరు మాట్లాడండి. నన్ను మరుగుపరిచి తండ్రి మీరు తండ్రి ప్రధాన కాపరిగా ఉండి ఉన్నారు కనుక నీ పాద సన్నిధిని నాకు స్థలము దయచేసి మీరే మీ ఆత్మచేత మీ కృపచేత మమ్మల్ని నడిపించి నా కుమారుడా క్రీస్తు చేసినందున కృపచేత బలవంతుడు కమ్మని తిమోతికి పౌలు ద్వారా పరిశుద్ధాత్మతో బోధించిన దేవా మీ కృపచేత సంఘాన్ని బలపరిచి అర్పించే స్థుతులను స్వీకరించి ఈ ఉదయకాలపు ఆరాధన మీ దృష్టికి అంగీకారయోగ్యంగా మాకు దీవెనిగా ఉన్నట్లుగా ఆజ్ఞాపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని
ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడే బిడ్డలు రండి. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావు నీవు కదలిరా కదలిరావు నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా నీవు కదలిరా కదలిరా నీవు కదలిరా చాలని మనుషుల పట్టు జాలని ఆత్మల కాయు కాపరి అమృతం అందించే ఆచారి ఎతుకై జీవించే పూజారి కదలిరా నీవు కదలిరా కదలిరా నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా నీవు కదలిరా కదలిరా నీవు కదలిరా సిలువే నీ సావరం శ్రమలే నీ సైన్యము సిలువే నీ సావరం శ్రమలే నీ సైన్యము సహనమే నీ ధైర్యము సాక్ష్యమే నీ విజయము సహనమే నీ ధైర్యము సాక్ష్యమే నీ విజయము కదలిరా నీవు కదలిరా కదలిరా నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా నీవు కదలిరా కదలిరా నీవు కదలిరా త్యాగమే నీ క్షేమము ప్రార్థనే నీ యవ్వనం త్యాగమే నీ క్షేమము ప్రార్థనే నీ యవ్వనం వాక్యమే నీ భాగ్యము విశ్వాసమే నీ ఉద్యమం వాక్యమే నీ భాగ్యము విశ్వాసమే నీ ఉద్యమం కదలిరా నీవు కదలిరా కదలిరా నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా నీవు కదలిరా కదలిరా నీవు కదలిరా సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం కదలిరా నీవు కదలిరా కదలిరా నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా నీవు కదలిరా
కదలిరా ఓయ్ నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా వాగ్దాన భూమి స్వతంత్రించుకో అధ్వానపు అడవి దాటి ముందుకు పో వాగ్దానపు భూమి స్వతంత్రించుకో అధ్వానపు అడవి దాటి ముందుకు పో నీ ఇల్లే పెనుయేలు నీ పేరే ఇశ్రాయేలు నీ ఇల్లే పెనుయేలు నీ పేరే ఇశ్రాయేలు కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా హల్లెలూయా. దేవుని ఘననామను స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కూడొచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు. చిన్నబిడ్డలకు దీవెనలు. దేవుని కృప మీకు తోడేడును గాక. అలాగే మీరు కూడా ఒకరికొకరు ప్రేమపూర్వకమైన వందనాలు చెప్పుకోవాలని ప్రభుపేట నేను సంఘానికి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ప్రేమపూర్వక వందనాలు చెప్పుకోవడమే కాకుండా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరం కూడా ఒకరికొకరు చెప్పుకుంటాము. అందరం కూడా ఆరాధన గీత ఆలాపన కొరకు లేచి నిలబడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. విజయ్ ఉన్నాడా? అది చూసుకున్నాను. అందరం లేచి నిలబడదామండి. ఆరాధన గీత ఆలాపన కొరకు గంభీరమైన స్వరాలతో దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏకీభవిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడికి వచ్చి రోజు చేయి, ఇక్కడికి వచ్చి రోజు చేయి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిద్దాం ఆపకుండా. హల్లెలూయా హల్లెలూయా. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మనవి ఆలకించి ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవునికి గంభీరమైన స్వరాలతో స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలు అనుక్షణం నా ఆత్మలు అనుక్షణం నాతిశయము నీవే. నా అందరం కలిసి పాడదాం. నీవే నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా
స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయా నన్ను వ్యతిరేక తారపై నుంచావా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము
అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. లేఖన భాగము ఆది కాండము 50వ అధ్యాయము 24వ వచనము 2వ భాగము దేవుడు అనే మాట దగ్గర మొదలుపెట్టి 25వ వచనం వరకు చదువుకుందామండి. ఎవరైనా ఒకరు చదవాలని ప్రోపెట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని యేసేపు చెప్పాను. మరియు యేసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రాహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రమాణం చేయబడిన దేశమునకు తన ప్రజలను తీసుకుని పోవటకు దేవుడు వారిని చూడవచ్చునని నా ప్రభా యేసేపు ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఎట్టి దేశమును స్వాతంత్రములను ఎట్టి మేలును ప్రజలు పొందుతారని నాయన మా నాయకులు అయినటువంటి వారు తండ్రి ముందుగా దీర్ఘదర్శుల వలె తలంచి ఉన్నారో అట్టి దేశముగా భారతదేశాన్ని మీరు మార్చండి తండ్రి. ఉత్తర ప్రాంతమందు ఉన్నటువంటి టెర్రరిజాన్ని మీరు తీసేయండి తండ్రి. ప్రకృతి విపత్తులను తొలగించిన ఆయన దేశమునికి స్వాతంత్రం ఇచ్చి ఉన్నారు. సంతోషాన్ని, సంపూర్ణమైన శాంతిని కూడా మీరు కలుగజేయండి. సమస్త విషయాల్లో దేశమును తండ్రి మీ చిత్త ప్రకారం పరిపాలించుటకు అధికారులకు మీరు ఆలోచనకర్తగా మీరుండి నాయన ఈ స్వాతంత్రాన్ని కాపాడుకొనుటకు నాయన ఈ స్వాతంత్రం ముందు నిలిచినట్టు వారమై నీ రాకడ కొరకు ఎదురు చూచేవారుగా మమ్మల్ని నిలిపి ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని ఈ మొదలులో మా ప్రభు నేర్చుకిస్తామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగము ఎక్కడ ఉందో చెప్తారా? ఆది కాండము 50వ అధ్యాయము. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఇక్కడ దేశమును గూర్చి యేసేపు తన యొక్క అన్నలతోనూ వారి బిడ్డలతోనూ తమ్ముడైనటువంటి బెన్యామీనుతోనూ వారి సంతతితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి వాడు ఆ దేశమునకు అధికారిగా ఉన్నాడు, గొప్ప అధికారిగా ఉన్నాడు. నేను అధికారిగా ఉన్నాను. ఈ దేశంలో, ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతము మీ నివాసానికి ఐగుప్తు చక్రవర్తి వల్ల ఇవ్వబడింది. ఇక ఇక్కడే ఉందామని అనుకోలే. 1857కు ముందు కూడా భారతదేశంలో స్వాతంత్రాన్ని గురించిన ఆలోచనలు ఉన్నాయి. కానీ 1857లో వచ్చినటువంటి తిరుగుబాటు ఒక పునాదిగా మన పితరులు అలాగే చరిత్రకారులు చెప్తారు. ఆ తిరుగుబాటులో స్వాతంత్రం కోసం ఒక స్త్రీ తన ప్రాణాలను పెట్టింది. ఆమె పేరేంటి చెప్పండి? ఝాన్సీ. ఝాన్సీ అనే పేరు అందుకే పెట్టుకుంటారు. ఝాన్సీ అనేటువంటి పట్టణం ఉంది, అది ఒక మహారాణి పేరు. ఆ స్త్రీలు, పురుషులు అలాగే పిల్లలు కూడా స్వాతంత్రాన్ని గురించి ఆలోచన కలిగిన వారిగా మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి దాదాపు 150 ఏళ్ల పాటు భయంకరంగా పోరాడినటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ఒకసారి ఈ ఆన్లైన్లో ఏది ప్రస్తుతం ఉన్నటువంటి గొప్ప విషయం అని చూసే ముందు ఈ దేశం స్వాతంత్రం పొందడానికి ఎంత గొప్పగా పోరాడిందో చూడడం కూడా మంచిది.
దేవునికి స్తోత్రాలు తెలియదామండి. దేశ చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం క్రైస్తవులుగా అది మన యొక్క బాధ్యత. దేశ క్షేమం కోసం ప్రార్థన చేయడం క్రైస్తవులుగా అది మన యొక్క బాధ్యత. ఈ దినాన ఆగస్టు 15న మూలపాడు గ్రామంలో పాస్టర్ జాన్ గారు ఆయన అందరినీ అక్కడికి సమకూర్చి ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి ఆయన ఏం చేస్తారంటే దేశ క్షేమం కోసం వీధులు వెంబడి మేము వెళ్తూ పాస్టర్లం అందరం కూడా దేవునికి స్తోత్రాలు తెలుస్తూ ప్రార్థనలు చేసేవాళ్ళం. ఈ సంవత్సరం కరోనాని బట్టి మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. అంటే దేశం కోసం ప్రార్థన చేయడానికి క్రైస్తవుడు ఎవరు కూడా వెనుకాడేవాడిగా ఉండకూడదు. క్రైస్తవుడు చూసినప్పుడు సాటి పౌరుడు, ఈ సహోదరుడు నా కోసం మన దేశం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడని అనుకోవాలి. అలాగూ నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేయి మన జాతి కోసమని ఎస్తేరుతో తండ్రి అయినటువంటి ఎవరు మొర్దెకాయి చెప్పాడు. అప్పుడు కుమార్తె ఏమందంటే మన జాతి కోసం మన జనాంగం కోసం నువ్వు అలాగే ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. తండ్రి మీ మాటను బట్టి నేను ప్రార్థన చేస్తా, నా చెలికత్తెలు కూడా ప్రార్థన చేస్తారు. ప్రపంచానికి క్రైస్తవుడు ఈ భావాన్ని తెలియజేయాలి. మనం ప్రార్థన చేస్తాం కానీ దేశం కోసం ప్రార్థన చేస్తున్నట్టుగా ఒక ఇంపాక్ట్ మనము చూపలేకపోతున్నాము. అందుకే ఇతర మతస్థులు మన గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా ధైర్యంగా వాళ్ళు ముందుకి వస్తూ ఉన్నారు మనకి వ్యతిరేకంగా. కానీ దేశాన్ని కాపాడేవి క్రైస్తవుల ప్రార్థనలే అని చెప్పగలిగేలాగా మన ప్రార్థనలు ఉండాలని ఈ స్వాతంత్ర దినోత్సవాన సంఘానికి దేవుని సేవకునిగా నేను ప్రోత్సాహపరుస్తున్నా. అందరూ గంభీరమైన స్వరంతో దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నిజమే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎంతమంది మరణానికి లోనయ్యారో, ఎంతమంది ఊళ్ళు ఇళ్ళు విడిచిపెట్టేసి పెళ్ళిళ్ళు మానుకొని. మా చిన్నప్పుడు మేము విన్నటువంటి వృత్తాంతాల్లో కథ అంటే వేరు, గాథంటే వేరు. వాస్తవ సంఘటన విశాఖ సమీపంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అల్లూరి సీతారామరాజుని మంచినీళ్ళు తాగుతుండగా బ్రిటిష్ వాళ్ళు తుపాకీతో చంపారనేది విన్నప్పుడు మేము 2-3 రోజులు చాలా బాధతో మళ్ళీ అల్లూరి సీతారామరాజు రాడా అని చెప్పేసి కన్నీళ్ళతో మా టీచర్స్ని మేము అడిగేవాళ్ళం. అప్పుడు అంత ఇంపాక్ట్ ఉండేది, అంత ఎమోషనల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా కానీ అబ్బే ఏదంటే నూకలు పెడతా మేకలు కాస్తావా అని ఊస్తే ఊపండి అంటే కళ్ళు మూసుకుపోతాయి కదా. ఇప్పుడు ఎవరు కళ్ళు మూసుకోరు. అంటే మనిషి చాలా మొద్దుబారిపోయాడు. మన తల్లిదండ్రులు మేము కూడా సుభాష్ చంద్రబోస్ ఎప్పుడైనా కానీ తిరిగి వస్తాడు, ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఈ తరం కూడా స్వాతంత్ర సమరయోధుల గురించి ఆలోచన చేయాలండి. కులమతాలకు అతీతంగా చాలా దేశం అనేది చాలా గొప్పది. ఈ దేశంలో మనం ఉన్నామంటే జన్యు ప్రకారము, అంటే DNA ప్రకారం ఆఫ్రికా ఖండం నుంచి అండమాన్కి మన పితరులు వచ్చి అక్కడ నుంచి భారతదేశానికి వచ్చారనేది శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి నిరూపితమైనటువంటిది. అంటే మన పితరులు ఎక్కడున్నారు? ఆఫ్రికా దేశంలో. కాకపోతే ఇప్పుడు వాళ్ళు నల్లగా ఉంటారు, మనం చాలా తెల్లగా ఉంటాం కదా. ఆఫ్రికా వాళ్ళే, నల్లజాతి వాళ్ళే మనకి మూల పురుషులు. అందుకే ఉత్తర భారతీయుల కంటే కూడా దక్షిణ భారతంలో ఉన్నటువంటి ద్రావిడ్లమైనటువంటి మనం ఏమంటామంటే అచ్చమైనటువంటి భారత సంతతి మేమే అని చెప్తాం మనం. అయితే ట్రెడిషన్ ప్రకారము, సంస్కృతి ప్రకారము, కల్చర్ ప్రకారం అనమాట. భారతదేశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారంటే ఇరాన్ ప్రాంతం నుంచి ఆర్యులు వచ్చి భారతదేశాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు సింధు నది మీదుగా వచ్చారు కనుక ఇది హైందవ దేశమైంది అని చెప్తారు. ఈ 2 పరంపరలు ఉన్నాయి. ఒకటేమో ఆఫ్రికా ఖండం నుంచి మన పితరులు వచ్చారు, ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. అది కూడా శాస్త్రీయంగానే నిరూపితమైంది. ఏదంటే ఆర్య దేశం నుంచి
ఈ భారతదేశానికి వచ్చారనేటటువంటిది. ఏమైనప్పటికీ కూడా ఈ దేశంలో మనం ఉండగా స్వాతంత్రాన్ని గురించి మన పితరులు ఆలోచన చేశారు. అలాగే వయసులో చిన్నవాడు, 12 మంది సంతానంలో 11వ వాడు యోసేపు తన అన్నలతోనూ అలాగే ఇశ్రాయేలు సంతతితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన అవసాన కాలంలో ఆ మాటని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళే ముందు దేశాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే దేవుని సన్నిధిని నిలిచినప్పుడు దావీదు ఏమంటాడంటే, దేశ నివాసుల మీదకి వచ్చినటువంటి తెగులను తొలగించమని ఆయన ప్రార్థన చేసిన వాడిగా, అర్పణ అర్పించినటువంటి వాడిగా దావీదు ఉన్నాడు. సంతోషంతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేశము కోసము, దేశ నివాసుల కోసము ప్రార్థించేవారిగా మన పితరులు ఉన్నారు, మనము ఉన్నాం. క్రైస్తవుల యొక్క కాంట్రిబ్యూషను చాలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గర్వంతో మనం చెప్పవచ్చు. లండన్లో బారిస్టర్ చదువుకొని గాంధీ గారు, నెహ్రూ గారు ఎవరెవరైతే అక్కడ లా చేసి వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాగ పోరాడవచ్చో చట్ట ప్రకారం నేర్చుకొని వచ్చారు. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్తే ఊరికి చదువుతామేంటి, టీచర్కి సెటైర్ ఎలాగయ్యాలో లెక్చరర్కి ఎలా చెప్పాలో మనకి తెలిసినట్టు ఎవరికి కూడా తెలియదు. సెటైర్ వేసేవాడే నెంబర్ 1గా మార్కులు వచ్చిన అటువంటి వాడికంటే కూడా ఈడే గొప్పవాడు, ఈడికి హీరోయిజం ఎక్కువ ఉంటుంది. అవునంటారు కాదంటారా? వాళ్ళంతే అక్కడ చదువుకుంటూ ఉండగా లండన్లో వాళ్ళకి లా తెలిసిపోయింది. ఎలాగనేటటువంటి దాన్ని వాళ్ళు ఆలోచన చేసి ఏమైనప్పటికీ కూడా మంచి జరిగింది. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఏమంటున్నాయంటే, అన్ని దేశంలో, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు, భారతదేశంలో అన్యుల పాలన కింద మనము ఉన్నాం. అన్యుల పాలన కింద మనము ఉన్నాం. ఈ పాలన ఎలా పోద్దని మనం ఆలోచన చేశాము. తాను పాలకుడిగా ఉండి తనను, తన దేవుణ్ణి, తన ప్రజలని ఎరిగినటువంటి వాడు పాలకుడిగా వస్తాడని ఎరిగినటువంటి వాడై యోసేపు స్వాతంత్రాన్ని పొందుకునే మార్గాన్ని, విడుదల పొందుకునే మార్గాన్ని ఆయన తన సోదరులకు ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. బైబిల్ గ్రంథము స్వాతంత్రాన్ని ఏమని చెప్తూ ఉందంటే విడుదలగా చెప్తూ ఉంది. స్వాతంత్రాన్ని గురించి, పరాయి పాలన నుంచి విడుదల కోసము బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా ఒక గ్రంథమే రాయబడింది. అదేంటంటే నిర్గమకాండము. ఎక్సోడస్ అంటే అర్థం ఏంటంటే బయటికి వెడలిపోవడం. నిర్గమము బయటికి వెడలిపోవడం. అలాగే స్వాతంత్రం లేని దాని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశం నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రం. అలాగే స్వాతంత్రము లేని స్థితి, దాస్యము, సంఖ్యలు ఉండడము, దాస్య శృంఖలాలు ఉండడం అనే దాన్ని బైబిల్ దేంతో పోలుస్తుందంటే ఆర్థికంగా, సామాజికంగా, ధనపరంగా, ఉద్యోగ విషయాల్లో పరాయి వాళ్ళ కింద ఉండడం మాత్రమే కాక దేవుని క్రింద కాకుండా పాపానికి, పాపపు తలంపులకు లోనై ఉండడాన్ని కూడా స్వాతంత్రం లేని స్థితిగా, దాస్యంగా బైబిల్ తెలియజెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చివరికి బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే స్వతంత్రాన్ని గురించి మనమున్న చోటును కూడా మనం ఎలాగుండాలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దయచేసి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటను మీరు చూడాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. పరాయి పాలనలోకి తన యొక్క సోదరులు, వారి బిడ్డలు వస్తారని ఎరిగి ఉండి దేవుడు మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశం నుంచి మిమ్మల్ని విడిపించి తాను ప్రమాణం చేసినటువంటి మన పితరుడైన అబ్రహాముకి ఇచ్చినటువంటి దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాడని యోసేపు చెప్పాడు. అలాగే స్వాతంత్రం లేని స్థితి అంటే ఏమై ఉన్నది? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుడైన మత్తయి ద్వారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము ఆయన 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. నేను చదువుతాను, మీరు ఆలకించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఆ 16వ వచనంలో 7వ లైన్లో ఉందండి.
మధ్యలో ఉంటుంది, గలిలే ప్రక్కన. చీకటిలో కూర్చుండినుట. ఏం చెప్పండి? స్వాతంత్రం లేకపోవడం అంటే చీకట్లో ఉండడం. స్వాతంత్రం వచ్చాక కూడా చాలామంది ఇంకా చీకట్లోనే ఉన్నారు. విద్య లేకపోవడం చీకటిగా మేధావులు చెప్తారు. నేను ఒక మాట అడుగుతున్నా, తల్లిదండ్రులైన మిమ్మల్ని, యవనస్తులైన పిల్లల్ని కూడా, విద్య అవసరమా కాదా? ఈ దినాన ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఎవరు ఆక్రమించారు? తాలిబన్లు. వాళ్ళు ఏమంటారంటే ఆడపిల్లలకి స్కూల్ అక్కరలేదు. ఏమండి? అనుకుందాం, నర్సింగ్ చేయాలి, నర్సింగ్ అసిస్టెంట్స్ చేయాలి, కొన్నిటికి ఆడవాళ్లే చేయాలి. చదువు లేకుండా ఎట్లా చేస్తున్నారు? ఎంత మూర్ఖత్వం అది! చాలా ఘోరం కదా. ఆడవాళ్ళు చదువుకుంటే స్వేచ్ఛ పెరిగి పాపం చేస్తారంట. దానికంటే ముందు వీళ్ళే పాపం చేస్తున్నారంటే 15 ఏళ్ళు వచ్చిన అమ్మాయిలను మాకిచ్చి పెళ్లి చేసేయండి అని ఒక్కొక్క నలుగురిని చేసుకుంటున్నాడు. ఆడవాళ్ళు పాపం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు పాపం చేస్తున్నారా? వీళ్ళే చేస్తున్నారు. ముందు వాళ్ళు పాపం చేస్తారేమని విద్య వద్దనుకుంటున్నారు. అలాగే బాగా చదువుకొని అమ్మా నాన్న ఉద్ధరిస్తామేమోనని చదువు మీద శ్రద్ధ లేని జనాంగం వస్తూ ఉంది. మనం ఆలోచించట్లేదు కానీ అందరూ విద్యావేత్తలు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు చదువు లేకుండా పిల్లలు ఉన్నారు, వీళ్ళ మానసిక స్థితి రేపు ఎలాగుంటుందా అనేటటువంటి దాన్ని భయపడుతూ ఉన్నారు. చదువు మీద నీకు దృష్టి మరలిపోతూ ఉందంటే, సబ్జెక్ట్ అర్థం కావడం లేదంటే సిగ్గుపడి పౌరుషంతో చదువుకోవాలి. బైబిల్ మీద ఆసక్తి మనకి పెరిగిపోతూ ఉందంటే, పెరగకుండా బైబిల్ మీదకి దృష్టి వెళ్ళట్లేదంటే పాపములో పడి ఉన్నామని, చీకట్లో కూర్చున్నామని మనం తెలుసుకోవాలి. విద్య లేకపోవడం, ఆత్మీయ జ్ఞానం లేకపోవడం, దేవుడు, తల్లిదండ్రులు, సమాజము, ఇల్లు అనే జ్ఞానం లేకపోవడమే చీకట్లో కూర్చోవడం. ఎదుటివాడి పాపం మనకు అర్థమైనంతగా మన పాపం మనకు అర్థమో కాదు. ఒకసారి ఆలోచన చేయండి. చీకటిలో కూర్చుని ఉండడం పాపము. అలాగే రాయబడిన అంటే పాపంలో ఉన్నటువంటి స్థితి, వారికి విడుదల అవసరము. వారు వెలుగును చూడాలి, వారి వెలుగును చూడాలి. అలాగే రాయబడినటువంటి మాట మరణ ప్రదేశములో, దాని క్రింద లైన్లో ఉంటుందండి, మరణ ప్రదేశంలో, వ్యాలీ ఆఫ్ డెత్. తర్వాత రాయబడింది షాడో ఆఫ్ డెత్, మరణ ఛాయ ప్రదేశంలో. పాపం వలన వచ్చు జీతము మరణము. దేశం పుట్టుద్ది. యేసయ్య అంటాడు, ఎదుట నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్తే నువ్వు అప్పుడే వాడిని చంపేసినట్టు పో అంటాడు. నువ్వే ప్రత్యేకంగా చంపక్కర్లేదు. హృదయంలో తిరస్కరించావంటే, తల్లిదండ్రులు మనం ఈ తరం తిరస్కరిస్తూ ఉంది, పెద్దలు తిరస్కరిస్తూ ఉంది, దైవజనులు తిరస్కరిస్తూ ఉంది. దేవుడు అంటాడు, ఎవరిని చూసి నువ్వు నవ్వావని అడుగుతాడు, ఎవరిని చూసి నువ్వు తల ఊపావు. ఏమండి? ఒకసారి ఆలోచన చేయండి. అది మరణకరమైనటువంటి పాపమే కదా. బైబిల్లో రాయబడింది మరణకరము అయిన పాపాలు ఉన్నాయి, మరణకరం కానటువంటి పాపాలు కూడా ఉన్నాయి. స్వాతంత్రం పొందే కానీ చాలా భయంకరమైనటువంటి స్థితి ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే దళితుల్ని రేప్ చేశాక వాళ్ళ కాళ్ళు చేతులు గొడ్డలతో నరికేస్తారు. ఎంత భయంకరం అండి! అది చీకటి కాదా? అది చీకటి కాదా? ఎంత ఘోరమైన విషయం. స్వతంత్రం వచ్చిందని మనం చెప్పుకోగలుగుతామా? ఎవరైనా కానీ. గత సంవత్సరమే జరిగింది ఇది, 1 సంవత్సరంన్నర అవుద్ది. ఒక యవనస్తురాల్ని ఒక ఎమ్మెల్యే ఆయన రేప్ చేశాడు. ఆమె ఏం చేసిందంటే కోర్టులో పోరాడింది. ఆమె వెనకాల కొంతమంది ఉన్నారు. కోర్టుకు వెళ్ళి వస్తుంటే నడి రోడ్లో ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి పెట్రోల్ పోసి బహిరంగంగా ఆమెను కాల్చి చంపేశారు. ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు ఏమంటారంటే, నువ్వు మతం గురించి బోధిస్తే అందరూ మారిపోతారు. ఇంత ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడరు. బైబిల్ పట్టుకున్నవాడి దగ్గర, మూల నుండి ప్రార్థన చేసుకునేవాడి దగ్గర, ఏ దేశపు దేవుడు నీ దేవుడు అని అడుగుతారు. ఎంత పౌరుషం, ఎంత బలమండి! మనం చీకటిలో లేమా? మరణ ఛాయలో లేమా? మనము
మనం ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఒకటితో ఒకటి చెప్పుకుంటారు, వీడు దళితుడే, వీడు దాకులమే. ఉద్యోగానికి వెళ్ళగానే మనం అక్కడ మనకి లెటర్ వస్తుంది, అపాయింట్మెంట్ తీసుకొని, ఐ మీన్ మనకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ లేదంటే జాబ్ వచ్చినప్పుడు అపాయింట్మెంట్ లెటర్ కానీ మనకు వస్తుంది. మనం వెళ్ళకముందే, మనం అక్కడ ఛాన్స్ తీసుకోకముందే వచ్చే ఎంప్లాయీ ఏ కులస్తుడో అక్కడ వాళ్ళకి ముందే వెళ్ళిపోద్ది. దాన్ని బట్టి వాడు మనతో వాడి ఆ సోషల్ బిహేవియర్ ఉంటుంది, పరస్పర సంబంధాలు ఉంటాయి అన్నమాట. మన ఛాయలో మనం లేమంటారా? దేవుని సహాయం మనకు అవసరం లేదా? మనకే కాదు, మనల్ని ద్వేషించే వాడికి కూడా దేవుని బోధ అవసరము. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించమనేటటువంటి బోధ కూడా చాలా అవసరము. దేవునికి స్తోత్రం. మనం బ్రతకడానికి ఇది శాంతినగర్ కాదు, బసవతారక నగర్ కాదు, మన ఇల్లు కాదండి, మన అమ్మానాన్న దగ్గర మాట్లాడడం కాదండి. ఒకసారి నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నా, చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. అనుకున్న రీతిగా ట్రాఫిక్లో చిక్కుపోయా, జాగ్రత్తగా వెళ్ళకపోతే లారీ కింద నేను పడిపోతా. చీకటి, అది బాగా చీకటిగా ఉంది, ప్రక్కకి వెళ్ళడానికి వీలు లేదు. నేను అనుకున్నాను, నేను ఇలాంటి యాక్సిడెంట్కి అవకాశం ఉన్నటువంటి చోట్లోంచి వెళ్తానని మా నాన్న అనుకోనున్నా కానీ నన్ను కాపాడడానికి మా నాన్న ఇక్కడికి రాలేడు. జీవితంలో మనం ఒక్కోసారి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తామంటే, మన పిల్లలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారంటే, ఎమోషన్స్ లేకపోతే, భావాలు చచ్చిపోతే, దేవుని మాటకి, పెద్దల మాటకి, అలాగే కుటుంబాన్ని గురించి, మన యొక్క ఆత్మీయ స్థితిని గురించి ఆలోచనలు మనల్ని చచ్చిపోతే ఏమైపోతామో మనకి తెలియదు. ఏదో పాట ఉంది కదా, ఏమైపోతావో నువ్వు ఎతటికి. ఇది పాడదాం ఒకసారి, ఏమండి? రెడీ అవ్వండి. ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావో, ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. భోగాలు ఎంతో కాలముందవురా, యేసయ్య రాకడకు గుర్తులెన్నో జరుగుతుంటే, ఈ లోక భోగాలు ఎంతో కాలముందవురా, యేసయ్య రాకడకు గుర్తులెన్నో జరుగుతుంటే, నేడని రేపని వాయిదాలెందుకురా, నేడని రేపని వాయిదాలెందుకురా, వ్యర్థమైపోతావు రన్నా, వ్యర్థమైపోతావు రన్నా, వ్యర్థమైపోతావు రన్నా, వ్యర్థమైపోతావు రన్నా. స్వాతంత్రం లేని స్థితి, చీకటిలో ఉండడం, మరణకరమైనటువంటి ఉద్యోగం రాకపోతే, ఒక వయసు దాటిపోయాక అంతకంటే చావే మేలనిపించే నిరుద్యోగ స్థితి కూడా స్వాతంత్రాన్ని కోల్పోవడమే. స్వాతంత్రంలో మనకున్న హక్కు ఏంటంటే, మన ఉద్యోగాన్ని మనం పొందడం, మన కుటుంబం కోసం మనం పనిచేయడము, మన దేవుని కోసం మనం పనిచేయడము. ఇక్కడ రాయబడింది, యేసేపు బాగా ఎరిగి ఉన్నాడు. ఆయన ఏమంటే, దేవుని ఎరుగని వారు, దేవుడు దర్శనమిచ్చి ఎవరి ద్వారా అయితే ఆ దేశాన్ని ఆయన బాగు చేశాడో వారిని, అనగా యేసేపుని మర్చిపోయే వాళ్ళు వస్తారు, కానీ తన ప్రజలను దేవుడు ఎన్నడూ కూడా ఎరుగకుండా ఉండడు. దేవుని స్తోత్రిస్తాడు. మనకి అధికారుల వలన న్యాయం జరగకపోవచ్చు, మనం చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం మనకి దొరకకపోవచ్చు, కానీ దేవుడండి నిన్ను విడువను ఎడబాయనని ఆయనే చెప్పుతున్నాడు కదా. ఇందులో వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం తెలిద్దాడు. దేవుడు విడువడు ఎడబాయడు. ఈ దేశంలో మిమ్మల్ని చూడడానికి దేవుడు నిశ్చయంగా వస్తాడంటే, ఆ దేశంలో దాస్యంలో ఉండబోయేటటువంటి ఇశ్రాయేలీయులకు దేవుని దర్శనం కలుగుతుందని యేసేపు ప్రవచనం చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళే ప్రవచనం చెప్పగలరు. మనము బాగుపడాలంటే విద్యలోను, ఉద్యోగంలోను,
అలాగే కుటుంబంలో సంతోషంగా మంచి అలవాట్లతో ఉండాలంటే యేసేపు వలె దేవుని ఆత్మ కలిగిన వారిగా ఈ స్వతంత్ర భారతదేశంలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. దేవుని ఆత్మను పొందుకున్నందువల్ల మనం పోగొట్టుకునేది ఏమీ లేదు, కానీ దైవికమైన సంగతులు, రాబో సంగతుల విషయమై దేవుని జ్ఞానంతో ముందుగానే చెప్పగలిగిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ముందుగా ఎరిగి ఉండడం, ముందుగా సిద్ధపడి ఉండడం. ఆ స్త్రీ ఎవరామె? ఎరుకపట్నంలో ఉన్నటువంటి రాహాబు. ఆమె ఏమందంటే, మీ పేరు వింటే మేము భయపడ్డాము, ఎద్దు గనక మేత భూమిని నాకి వేసిన రీతిగా మీరు శత్రువులు లేకుండా చేశారు, దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తాడని నాకు తెలుసని ప్రవచన రీతిగా మాట్లాడుతుంది. దేవుడు నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, దేవుడు మాకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు నాకు పోషణ ఇస్తాడని చెప్పగలిగిన వారిగా మనం ఉండాలి. దేవుడు స్తోత్రితం. గత 2 దినాలుగా నాకు బాగలేదు, ఆహారం తీసుకోలేకపోతున్నాను. పుట్టాక అంత బాధ నేను ఎప్పుడు పడలా, అంత బాధ నేను పడ్డా. నేను అనుకున్నాను, ఉండి కూడా తినలేకపోవడము, తినాలనుకున్నా తినలేకపోవడము. మనిషికి ఇన్ని బాధలు ఉంటాయన్నమాట. మనిషికి ఇన్ని బాధలు ఉంటాయన్నమాట. ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు ఏమంటా అంటే, ఒక పూట అంతా ఏం తినబాకు, ఎండోస్కోపీ చేసేస్తా అంటాడు. ఎండోస్కోపీకి వెళ్ళిన తర్వాత 2 పూటలు లేవడానికి ఉండదు. నిన్న శుక్రవారం నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, ఈరోజు నేను మీకేం చెప్తానంటే, నేను ఎండోస్కోపీకి వెళ్ళి వచ్చానమ్మా, కొంచెం కొంచెం అది బాగా మీకు వినబడకపోవచ్చు అని చెప్తాను అనమాట. కానీ ఆ బాధను ప్రార్థన చేసుకొని భరించా, రాత్రి సంఘాన్ని కోరా. దేవుని దేవల్ల కొంతవరకు సేదడానికి దేవుడు కృప అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. నమ్మి దేవుడు స్తోత్రిస్తాడు. అనండి, వస్తాయి, చాలా వస్తాయి. యేసేపు అంటున్నాడు, మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు వస్తారు, కానీ దేవుడు మిమ్మల్ని చూడకుండా ఏమాత్రము కూడా ఉండడు. దేవుడు స్తోత్రం. తన ప్రజలకు దేవుని దర్శనం కోసం యేసేపు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేశంలో ఉన్న ప్రజలకు ఏముండాలంటే దేవుని దర్శనం ఉండాలి. సామెతల గ్రంథంలో రాయబడింది, దైవ దర్శనము లేనట్లయితే, దేవోక్తి లేనట్లయితే ఎవరంత ఇస్తుందండి, జనులు ఏమవుతారంటే కట్టుబాటు లేనటువంటి వారే త్రోవ తిరుగుతారు, తప్పిపోతారు. దేవుడు నాకు అవసరం అనేది మనకి ఉండాలి. ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తానండి. మనం త్రోవ ప్రక్కన వెళ్తూ ఉంటాం. ఒక గ్రామానికి ఆరుగులలోనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని మేము విడిచిపెట్టి దాదాపు 35 ఏళ్ళు. రోడ్డు ప్రక్కన రోడ్లు బాగా పెరిగాయి, ఊరు కూడా పెరిగింది, రోడ్డు ఎత్తులేసింది. రోడ్డు పక్కన సత్యం అనేటటువంటి గ్రామదేవత ఒక విగ్రహం అక్కడ ఉండేది. రాయి, అది విగ్రహం కూడా కాదు, రూపురేఖలు ఉన్న విగ్రహం కాదు, రాయి. ఆ రాయినే సత్యముగా వాళ్ళు కొలుస్తారు. ఆ రాయి అక్కడే ఉంది. ఆ రాయిని వాళ్ళు కొలుస్తూనే ఉన్నారు. రాయి మారలా, వీళ్ళ భక్తి కూడా మారలా. మన గుడి ఇక్కడే ఉంటుంది. దర్శనం గురించి మాత్రం ఏసేపులాగా మనం ఎప్పటికి కూడా మాట్లాడడం. నేను అర్థమయ్యేలాగా చెప్పానా? అవును, అన్నీ అలాగే ఉంటాయి. అది అవసరం అనేది దాన్ని గౌరవించాలి, దాన్ని అలాగే ఉంచాలి. దానితో నాకున్నటువంటి సంబంధము ఇలాగే ఉండాలనే దాన్ని మనము నేను ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసే, ఎవరికైనా నేను లోటు చేశానా, బోల్డ్ డబ్బు ఉంది. ఎంత డబ్బు అంటే, నాన్న సంపాదించిన దానికంటే కూడా, అబ్రహాం సంపాదించిన దానికంటే కూడా నేను ఎక్కువ సంపాదించా, ఎంతమందిని పోషించానని చచ్చిపోయే ముందు యేసేపు గొప్పలు చెప్పుకోవడంలా. ఒక జ్ఞాని, దేవదర్శనం కలిగినటువంటి వాడు, స్వప్నములకు భావములు చెప్పగలిగినటువంటి వాడు, దేశాన్ని ప్రపంచాన్ని పోషించినటువంటి వాడు. ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే, నిశ్చయముగా దేవుడు మిమ్మను, మన దేశంలో మనకి ఇది అవసరమైంది, మన కుటుంబాల్లో ఇది మనకు అవసరమైంది. దేవుణ్ణి చూడాలి అని, దేవుడు మనల్ని చూడాలని. ఎప్పుడైనా కానీ తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళని మీరు ఎవరినైనా కానీ వాళ్ళు మాట్లాడుకుంటేనండి, వాళ్ళు ఏమంటారంటే, దర్శనం బాగా అయిందా అంటారు. అయింది, బాగానే అయింది, కానీ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నా అంటాడు వీడు. ఒకసారి ఆలోచన చేయండి, అసలు మనకు ఆ ఉద్దేశం ఏమైనా ఉందా? దర్శనం లేకపోతే
ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శించగా రావా. అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నామయా, నశించుచున్నామయా. ఇకనైనా అంటాడు ఎండిన నేలకు దర్శనం లేకపోవడం అంటే ఎండిన నేలలో ఉండడం. ఎండిన నేలను లేత గడ్డి మొక్క వలె యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసయ్య ఉన్నప్పటికి కూడా దేవుని ఎదుట ఆయన పెరిగాడు. తాను మరుగైపోతూ వయోభారాన్ని బట్టి ఈ లోకాన్ని విడిచిపోతూ తన రక్త సంబంధికులందరినీ కూడా ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని కూడా దేవుని కన్నులకు ఆయన అప్పగిస్తూ దేవుడు మీ ఎదుట ఉంటాడనే దాన్ని యేసేపు జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రం తింటాడు. నా జీవితంలో నాకు మా నాన్న మాటలో ఒకే మాట గుర్తుంటుంది. ఏంటంటే దేవుని మీద గురి ఉండాలి నాయన, ఎప్పుడైనా దేవుడే మనల్ని చూసుకోవాల్సిందే. అవును, దేవుడే మనల్ని చూసుకోవాల్సిందే ఉండాలి. అంటే ఈ ఆత్మ దేవుడు దయచేసింది అనేటువంటి దాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. దేవుడు చూడవచ్చుట, దేశములో ఉన్న వాళ్ళని దేవుడు చూడవచ్చుట, చీకటిలోను మరణ ఛాయలోను మరణ ప్రదేశంలోనూ ఉన్న వాళ్ళని యేసయ్య చూడవచ్చినప్పుడు యెషయా ప్రవచనం నెరవేరింది. వీరికి వెలుగు ఉదయించును అని చెప్పారు. దేవుడు స్తోత్రం. వీరికి వెలుగు ఉదయించును. రోగులైన వారు బాగుపడ్డారు, పక్షవాత రోగులు లేచి నడిచారు, కురుటి వారికి కాళ్ళు వచ్చాయి, గురుడి వారు చూచారు. ఆయన రావాలి, ఆయన మనతో ఉండాలి. దేవుడు లేనివారిగా మనము ఉండడానికి వీలు లేదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒకసారి ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన ఏమంటా అంటే దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును. ఈ దేశం ఎక్కడుందంటే పైన 24 వచనం చెప్తున్నాడు. ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేయించినటువంటి దేశమునకు. అంటే ఒక ప్రమాణం మనకుంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టే ఈ దేశంలో మనం పుట్టాం, ఈ దేశంలో మనము పుట్టాం, ఈ దేశాన్ని మనం ప్రేమిస్తాం. కానీ మనకి దేవుని దర్శనం లేకుండా ఏ దేశస్థుడు కూడా ఉండడానికి వీలు లేదనేది యేసేపు మాటలను బట్టి మనం గ్రహించవలసిన వారిగా ఉన్నాం. దేవుడి స్తోత్రం. చూడవచ్చే దేవుడు ఏమంటున్నాడంటే అసలు దేశాన్ని చూపెట్టిందే ఆయన. 12వ అధ్యాయము 7వ వచనం ఆదికాండములో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఏమంటున్నాడంటే యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు చదవమ్మా తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇక్కడ ఆగుదామండి. యేసేపు ఏమన్నాడు? దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు అంటే దేవుని దర్శనం మీకు కలుగుద్ది. యేసేపు కనబడకపోవచ్చు, వయసు పెరిగాక అమ్మా నాన్నమంతా ఉండకపోవచ్చు, ఏమండి ఉద్యోగాన్ని బట్టి పిల్లలు అనేది ఉండవచ్చు. కానీ అంతటను అందరివాడిగా ఉన్నటువంటి దేవుడు ఎక్కడ మనం ఉన్నా కానీ ఆయన మనల్ని చూడవచ్చేవాడిగా ఉన్నాడు. చూడవచ్చి ఆయన అబ్రహాము దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే ఒక దేశాన్ని నేను నీకు చూపిస్తున్నా, ఈ దేశాన్ని నేను నీకు ఇస్తా. ఈ మాట వినగానే అబ్రహాం ఎలాగ రెస్పాండ్ అయ్యాడో మనం కూడా అలాగే రెస్పాండ్ అవ్వాలి. అక్కడ రాయబడినటువంటి మాట 12వ అధ్యాయం 7వ వచనం 2వ భాగంలో ఏముందంటే అబ్రహాము తనకు ప్రత్యక్షమైనటువంటి యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అంటే మనం కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు బలిపీఠం కట్టేవారిగా ఉండాలి, ప్రార్థనను చేసేవారిగా ఉండాలి, ఒక గుర్తును దేవునికి మనకు మధ్య ఏర్పాటు చేసుకునే వాళ్ళంగా ఉండాలి, దేవునితో నిబంధన కలిగిన వారిగా మనం ఉండాలి. చదువుకున్న వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు మనం చేసినటువంటి ప్రతిజ్ఞ ఎవరికైనా గుర్తుందా? ఏమని చేస్తాం? అండ్ వాట్ ఈజ్ అవర్ ఓత్? అండ్ భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, సుసంపన్నము సువిశాలమైనటువంటి ఆ దేశమును నేను
ప్రేమించుతున్నాను. మరి బైబిల్లో ఏం ప్రమాణం ఉందండి? ఇక్కడ ఆగుదాం. ఏముంది? అవును, పెళ్ళిలో ఏం ప్రమాణం ఉంది? ఇప్పుడు వ్యాధి అందును బాధ అందును నిన్ను విడువక ఇతరులక నిన్ను నా పాలిభాగస్తులుగా చూసుకుందని ప్రమాణము చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత బాగలేదనుకోండి కోడలికి, ఏమంటారు? ఈ అమ్మాయి ఎప్పుడు బాగలేదని అంటదమ్మా అంట. పోనీ భర్తకే బాగలేదు, ఈమెమనుకుంటుందంటే నేను మోసపోయినట్టున్నాను, ఈయనకి ఎప్పుడు కూడా నీరసమే. ఏదైనా కానీ అది వచ్చేవరకే కానీ వచ్చిన తర్వాత ఎవరికెవరండి? ఎవరికెవరు? మానవ సంబంధాలు ఎలాగే ఉంటాయి. అదే దేవుడు ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఖడ్గము మీదకి వచ్చినా కానీ పౌలు అంటాడు రోమపత్రిక 8వ అధ్యాయంలో, కరువైనా ఖడ్గమైన రోగమైన, అంటే దేవుని ప్రత్యక్షత ప్రార్థన ఉన్నందువలన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొన్ని నేను బయటికి మాట్లాడితే బాగుండవు, కానీ నిజంగా బాగలేని వాళ్ళని ఎంతమంది దేవుడు రెక్కల చాటు దాచుకున్నట్టుగా ఈ కరోనా కాలంలో దాచుకున్నారు ప్రార్థనా పనులు. నేను చెప్తే వాళ్ళ గురించే చెప్పినట్టు ఉంటుంది. అంటే అది దేవుని ప్రేమ. ఒక బలిపీఠం ఉండాలి. వ్రాయబడింది 7వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో చివరి వచనంలో ఏమని రాయబడిందంటే, సమూయేలుకి రామాలో నివాస స్థలం ఉంది, ఆయన రామాకి గిలిగాలికి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మిస్పాలో కూడా ఆయన బలిపీఠాన్ని కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఉద్యోగం చేసే చోట, మన నివాసం ఉన్న చోట, వ్యక్తిగతంగాను ఆలయంలోను మనం ప్రార్థన చేయగలిగిన వారిగా మనం ఉండాలి. తనకు ప్రత్యక్షమైన దేవునికి ప్రత్యక్షత లేనట్లయితే దేవుడు నాకు ప్రత్యక్షమవుతాడనే నిరీక్షణ మనం కలిగి ఉండాలని నేను ప్రభుపేట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది ఎవరి నుంచి వచ్చిందంటే, ఈయన యొక్క ముత్తాత గారైనటువంటి అబ్రహాము కూడా దర్శనం విషయమై ఆయన చక్కని కళ్ళతో చూసిన వాడిగా ఉన్నాడు, చెవులతో విన్నవాడిగా ఉన్నాడు. ఈ తరం కూడా అలాగా ఉండాలి. అబ్రహాము తర్వాత రెండోవాడు అంటే అబ్రహాం కుమారుడైన ఇస్సాకు యొక్క కుమారుడైన యాకోబు కూడా 30వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఆయన లాభాంతం ఏమంటాడంటే, నన్ను నా చోటికి నా దేశానికి పంపే అంటాడు. ఏంటంట? మొదటివాడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, నాకు దేశం కావాలని ఎవరిని అడిగాడు? దేవుడిని అడిగాడు. దేవుడే ఆయనకి చూపెట్టాడు. మనం కూడా ఏం చేయాలంటే, ఈ దేశము నాకు నివాసయోగ్యంగా, నా పిల్లలకి నివాసయోగ్యంగా, నాకు ఆర్థిక పరంగా ఇది సుసంపన్నంగా ఉండేలాగా మంచి ఉద్యోగము, దేవునికి స్తోత్రం చెప్తాం. బైబిల్లో రాయబడింది ఏసేపు ఉద్యోగం ఎలా వస్తుందని చెప్పాయంటే, దర్శనాన్ని బట్టి ఉద్యోగం వస్తుందంట. ఏం చెప్పండి? దేన్ని బట్టి? దర్శనాన్ని బట్టి ఉద్యోగం వస్తుంది. బైబిల్ ఉద్యోగస్తునికి ఉండవలసిన గుణగణాల గురించి చెప్తే ఏమంటుందంటే, నమ్మకమైన వారికి దీవెనలో మెండుగా కలుగును. దావీదు దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారు 30 మంది, వాళ్ళు శూరుడు. వాళ్ళు ఏం చేశారంటే, దావీదు నాకు నీళ్లు కావాలంటే, దావీదు నీళ్లు కావాలంటే ప్రాణాలకు తెగించి ఏం చేశారంటే, వాళ్ళు నీళ్లు తీసుకుని వచ్చారు. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. బ్లాక్ కమాండర్స్ ఉంటారు కదా, ప్రధానమంత్రికి అలాగే అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారికి, దేశాధ్యక్షుడికి కమాండర్స్ రక్షణగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా కానీ ఫైర్ స్టార్ట్ చేస్తే వెంటనే ఆయన్ని మధ్యలో పెట్టేసుకొని వీళ్ళు చుట్టూ చేరిపోతారు ఆటోమేటిక్గా. నువ్వు అక్కడ ఎవడు చెప్పుకోడు. వీళ్ళు ఒక షీల్డ్ లాగా, ఒక కేడములాగా ఆయన చుట్టూ ఉండి, వీళ్ళు చచ్చిపోయినా కానీ పర్వాలేదు, వాళ్ళు ఉద్యోగం చేసేది ఎందుకు? ఏమండి, క్రైస్తవుడు బ్రతికుంది ఎందుకు? ఏమండి, ఇస్తేనంటది, నా మట్టుకు నేను వెళ్తా రాజు దగ్గరికి, ప్రాణం పోయినా సరే ప్రార్థనలో నేను నా జనాంగం గురించి అడగడానికి రాజు దగ్గరికి వెళ్ళడాన్ని నేను మారను. అంటే ఆమె ఒక కమాండో అనమాట. ప్రార్థించేవాడు ఒక కమాండో లాగా ఉండాలి. నీరసం వచ్చి జ్వరం వచ్చి పిల్లలకు పుట్టపోతే చేయించుకునే ప్రార్థనలు ఏంటంటే జ్ఞానహీనులు బోధనలు చేసి అలాగ అలవాటు చేశారు సంఘానికి. ప్రాణం పెట్టడానికి ప్రార్థన.
ప్రాణం పెట్టడానికి ప్రార్థన. హతసాక్షులందరూ కూడా వేలకి వేలున్నారు, ఒక్కరే కాదు. నువ్వు స్వార్థ చెప్తావా మానేస్తావా అంటే ప్రాణం పోయినా కానీ చెప్తానే ఉంటా. అపోస్తులు ఏమంటారంటే, ఏం చేద్దాము, దేవుడి మాట వినాలా మీ మాట వినాలా? మేము దేవుని మాటే వింటాము. ఎంత గడుసుగా సమాధానం చెప్పారో చూడండి. దేవునికి స్తోత్రం తీరుతాం, స్తోత్రం తీరుతాం. వ్రాయబడినటువంటి మాట, ఆమె నా ప్రాణం పోయినా సరే ఏమైనా సరే తండ్రి నేను రాజు దగ్గరికి నేను వెళ్తా. ఉద్యోగ ధర్మం లాంటిది ప్రార్థన అనేటటువంటిది. ప్రార్థన అనేది ఈ దినానండి చాలా ఆలోచనలో మార్పు వచ్చేసింది. మనం ఎంతసేపు ఏం చేస్తున్నామంటే జబ్బు తగ్గాలి, ప్రార్థన చేయించుకోవాలి, అంతేగాని ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి, పిల్లల పైకి రావాలి, ఉన్నతమైనటువంటి హోదా కలిగి ఉండాలి, ఇవి కాదు. జ్వరము జబ్బులు అసలు ఏంటంటే నాకు అర్థం కాదు. అవి ఆలోచన మార్చుకోవాలండి, బాగా మార్చుకోవాలి. ఎస్తేరులాగా ఉండాలి. ఒక స్త్రీ పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళడము, భార్య అయినా సరే అది నిషేధం, అది నిషేధం. అయినా కానీ ఆమె ఏం చేస్తుందంటే చొరవగా రాజు దగ్గరికి ఆమె వెళ్ళింది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎవరు చేర్చుకుంటారో తెలియదు, ఎవరు చేర్చుకోరో తెలియదు. అయినా కానీ తన అత్త కలిగినటువంటి దర్శనాన్ని నమ్మి ఏం చేసిందంటే తన అత్త దేశానికి రూతు నయోమి వెంబడి ఆమె వెళ్ళి ఏమందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, చావైనా సరే నేను విడువనే విడువను. ఎలీషా కూడా ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఏలియాతో, యెహోవా జీవము తోడు నేను నిన్ను విడువనే. క్రైస్తవుడి భాషది. ఈ భాషను మనం మర్చిపోయాం, ఈ భాషను మనం మర్చిపోయాం. బైబిల్లో ఏముందో మనకి తెలియట్లా, బైబిల్లో ఏముందో మనకు తెలియట్లా. నిన్ను విడువనే విడువ. సౌలు వ్యతిరేకంగా ఉన్నాడని తెలుసు. సౌలు ఏమైపోతాడో కూడా యోనాతానికి తెలుసు. యోనాతాను ఒక ప్రవక్త. యోనాతాను దైవికమైన మనసు కలిగినటువంటి వాడు, దావీదుతో నిబంధన కలిగిన వాడు. అయినా కానీ మరణములో కూడా తన తండ్రిని ఆయన ఎడబాసినటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రార్థన ఎడబాపు లేనటువంటిదిగా ఉంటుంది. ప్రార్థన విడువదు. దేవుడు ఎలాగ విడువని ఎడబాయని వాడో, ప్రార్థన తన జనాంగాన్ని విడవదు, ప్రభు పాద సన్నిధిని విడవదు, దేవుని సన్నిధిని ప్రార్థన విడిచిపోయేదిగా ఉండదు. అలాగే మేలులు కూడా మనల్ని విడువనివిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎవరైనా కానీ అబ్రహాం కాలంలో చెప్పబడింది, అలాగే మోషే కాలంలో చెప్పబడింది. ఏమనంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. మోషే కాలంలో ఈ మాట చెప్పబడి దాదాపు అది 3500 ఏళ్ళు అయింది. ఎన్ని ఏళ్ళు? 3500 ఏళ్ళు. కానీ ఈ దినానికి కూడా వాగ్దాన దేశం ఎలా ఉందంటే పాలు తేనెలు ప్రవహించే దేశంగానే అది ఉంది. దేవుని స్తోత్రం. అలాగే జయించిన దేశముగా అది ఉంది. గొల్యాతును జయించిన దావీదు పుట్టిన దేశం అది. కానీ ఇప్పటికీ కూడా ప్రపంచాన్నే జయించడానికి ఎలా యుద్ధం చేయాలో ప్రపంచానికి నేర్పగలిగిందిగా ఇశ్రాయేలు దేశం ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకనంటే దేవుని మాటను బట్టి వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. మనమున్న దేశంలో మనము దేవుని మాటను బట్టి దేశాన్ని ప్రేమించాలి. అలాగే ఈ దేశంలో నిశ్చయముగా దేవుడు నన్ను చూడవచ్చును. ఏమన్నా అంటే నేను దేవుని దర్శనాన్ని కలిగి ఉన్నాను, నాకే ఇది పరిమితం కాదు, మిమ్మల్ని కూడా దేవుడు చూస్తాడు. ఇది పిల్లలకు మనం చెప్పాలి. అరే దేవుని దర్శనం కోసం ప్రార్థన చేయరా, దేవుని దర్శనం కోసము ప్రార్థన చేయని పిల్లలకు మనం చెప్పగలగాలి. ప్రార్థన చేసేదే దర్శనం కోసం, జబ్బులు పోవడానికి కాదు. అది సెకండరీ, లాస్ట్ ఇష్యూ. అది దేవుడి దర్శనం నాకు కావాలి, దేవుని వలన నేను బలం పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశం మనకు ఉండాలి. ఏమంటే ప్రమాణము చేయబడిన దేశం. ఏం చెప్పండి? చూపబడినటువంటి దేశం. చూపబడిన దేశమునకు తీసుకుని వెళ్ళడానికి చూడడానికి దేవుడు వస్తాడని యేసేపు చెప్తూ ఉన్నాడు. యాకోబు కూడా సంపాదన ఎంత ఉన్నా కానీ ఆయన ఏమంటా అంటే నా చోటికి అంటాడు. స్పష్టంగా ఉంటుంది ఆ మాట, దాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. 30వ అధ్యాయం ఆదికాండం 25వ వచనంలో నా చోటికి. ఇంకా తర్వాత అంటాడు నా దేశమునకు నన్ను నువ్వు పంపివేయని లాబానుతో అడుగుతాడు.
దాని తర్వాత 26వ వచనంలో అంటాడు, నా భార్యని పిల్లల్ని కూడా నువ్వు పంపివేయి. ముందే నేను వెళ్తా అన్నాడు. తర్వాత ఏమిటంటే నా భార్య పిల్లలు కూడా. దర్శనము కూడా అంతే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా అక్కడి నుంచి వస్తూ కూడా అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు కనబడ్డ చోట ప్రార్థన చేశాడు కదా. ఆదికాండము 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చూస్తే, అలాగే 32వ అధ్యాయంలో ఆదికాండంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యాకోబు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తా అంటే ఆ రాత్రంతా కూడా పెనుగులాడుతూ ప్రార్థన చేశాడు. అంటే దేశానికి చేరే ముందు, దేశానికి చేరిన తర్వాత, దేశంలో ఉన్నప్పుడు కూడా మనకి ఏముండాలంటే ప్రార్థనలో పెనుగులాట ఉండాలి. పెనుగులాట అంటే సంఘర్షణ అనమాట. ఎంత దీవెన పొందాము, ఎంత దీవెన పొందవలసి ఉంది, రావలసిన దీవెనలు ఎన్ని, వాగ్దానం చేయబడినవి ఎన్ని, స్తోత్రం చెల్లిద్దామండి. వాగ్దానాలు ఎన్ని, పొందుకున్నవి ఎన్ని, పొందాల్సినవి ఎన్ని. వీటి కోసం పోరాటం, వీటి కోసం ప్రయాస. అందుకే పౌలు అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదని స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎంతో ఎప్పటికీ ఆసక్తులయ్యుండి. మన బైబిల్లో ఈ మాట అండర్లైన్ చేయబడి ఉండాలి. పొందుకోవాల్సిన నేను పొందుకుంటా, నేను పొందుకుంటా, పొందుకోకుండా నేను వెనుదిరగను, పొందుకోకుండా నేను తిరగను. నేను ముగిస్తూ ఉన్న తాతగారి దర్శనం చూశాడు. ఆ దర్శనం ఏంటంటే దేవుడు ఆయన ప్రక్క నుండి ఆయనకు దేశాన్ని చూపెట్టాడు. ఈ దేశాన్ని ఆయనకి చూపెట్టాడు. పిఎం సామ్యూల్ నాయన్ గారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, కేరళలో అప్పుడు ఈ దేశాలుగా ఉండే జమీందారీలు కనుక, కేరళ ఒక దేశం, తమిళనాడు ఒక దేశము, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంస్థానాలు ఉన్నాయో లెక్కలేదు, అక్కడ కూడా సంస్థానాలు ఉన్నాయి. ఆంధ్రదేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడంట, చూపెట్టాడు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. శ్రీలంకకి ఆయన వెళ్ళారు. అయినా కానీ దేవుడు ఏమన్నా అంటే, నువ్వు మద్రాసు వెళ్ళి అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్ళమని దేవుడు చెప్పాడు. దేవుడు స్తోత్రం. దానివలన ఎంతో పరిచర్య, ఎంతోమందికి ఆశీర్వాదం. పిఎం సామ్యూల్ గారికి, అబ్రహాముకి, అంటే పితృడైన అబ్రహాముకి, యాకోబుకి, యేసేపుకి, వీళ్ళందరికీ ఆశీర్వాదాన్ని చూపెట్టిన దేవుడు మనకి ఆశీర్వాదాన్ని చూపెట్టడా? ఆయన ఎవరిని కూడా నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమునో ప్రార్థనలోనే దేవుని దగ్గరికి వస్తామండి. ప్రార్థనలోనే దేవుని దగ్గరికి వస్తాం. ప్రార్థన అనేది ఎటువంటిదంటే, మనము పై వస్త్రాన్ని వేసుకున్నట్టు. చెప్పండి, ఇప్పుడు బనీని వేసుకుంటే కాదు కదా, బనీని మీద మనం షర్ట్ వేసుకుంటాం. షర్ట్ వేసుకున్నాక జేబులో మనం ఏం చేస్తామంటే పెన్ పెట్టుకుంటాం, లైసెన్స్ పెట్టుకుంటాం, అవసరాన్ని బట్టి ఏ కార్డు పెట్టుకోవాలో ఆ కార్డు పెట్టుకుంటాం. అవి లేకపోతే అది మనకి లోటే కదా. అలాగే ప్రార్థన చేసేవాడు కూడా, ప్రార్థన చేసేవాడు ఏం చేయాలంటే, పొందినవన్నీ పొందుకోవాల్సినవన్నీ, పొందినవన్నీ పొందుకోవాల్సినవి. ఇది స్థిరమైనటువంటి మాటగా ఉండాలి. చనిపోతూ చెప్తూ ఉన్నాడు యేసేపు, నేను చేశాను ఆయనకి, మీ ఇష్టం ఎట్లా ఉంటారో, ఈ దేశంలో వాళ్ళు మంచోళ్ళుగా జాగ్రత్తగా ఉండండి. ఏం చెప్పట్లా. ఎవరిని చూపిస్తున్నాడు? దేశమును దీవించేవాడు, దేశాన్ని పోషించేవాడైనా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆయన్ని చూద్దామండి, ఆయన చూద్దాం. ఆయన అబ్రహాం ప్రక్కన ఉండి దేశాన్ని కొలిచి ఇచ్చాడు, మన ప్రక్కన కూడా ఉండి మనకి మేలును ఆయన పంచి ఇస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. గంభీర స్తోత్రం చెల్లిద్దాం. అందరం కూడా సంతోషంతో స్తోత్రం చెల్లిద్దాం. మేలును పంచి ఇచ్చే దేవుడు మీకందరికీ, మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదాన్ని కలుగుజేయను గాక. దేవుడి మాటలు మనం వెనుకలు దీవించను గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఎన్ని సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి, మనకును మన నిలవలకును, అలాగనే మన వలనే ప్రార్థన చేస్తున్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి, కాచి కాపాడి వర్ధులు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ప్రేమ.